హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెజిటబుల్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పులావ్లోకి మసాలా పేస్ట్ వేసి చేస్తే చాలా బాగుంటుంది. పండగలప్పుడు ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినా ఇలా వెజిటబుల్స్తో పులావ్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. గ్రేవీ లేకపోయినా పెరుగు చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది. లేట్ చేయకుండా ఈ టేస్టీ వెజ్ పులావ్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బాస్మతి రైస్ని వేసుకోవాలి. బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇందులోకి నీళ్ళని వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ నీళ్ళని వంపేసి మరలా బియ్యం మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. మసాలా పేస్ట్ కోసం జార్లోకి 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 స్టార్ అనీస్, హాఫ్ స్పూన్ మిరియాలు, 1 ఇంచు అల్లాన్ని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పుదీనా, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, కారానికి తగినట్లుగా 3 లేదా 4 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. ఒక పెద్ద టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ వల్ల పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద మందంగా ఉండే గిన్నెని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత హాఫ్ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకుని తుంచుకొని వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు బీన్స్ ముక్కలు, అలానే 1 కప్పు బఠానీలు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కావాలంటే బంగాళదుంప ముక్కలు, ఇంకా మనకి నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. ముక్కలు మెత్తబడేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని అంతా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా వేగనివ్వాలి. మాడిపోకుండా కలుపుతూ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూను షాహీ బిర్యానీ మసాలా వేసుకొని ఈ మసాలాలు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని ఇందులో 1 కప్పు రైస్కి 1.5 కప్పుల వాటర్ చొప్పున 2 కప్పుల రైస్కి 3 కప్పుల వాటర్ని వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నీళ్ళు ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళని వంపేసి బియ్యాన్ని వేసుకొని ఇందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే కొంచెం పుదీనా, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. రైస్ ఇలా ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత ఇలా ఒకసారి గరిటెతో రైస్ విరిగిపోకుండా స్లోగా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి రైస్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకోవటం వల్ల రైస్ ఈవెన్గా కుక్ అవుతుంది. చూడండి, రైస్ చక్కగా ఉడికిపోయింది. స్టవ్ ఆపేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే ఎక్కడైనా వాటర్ ఉంటే సెట్ అయ్యి పొడి పొడిలాడుతూ వస్తుంది. మసాలా ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టి టేస్టీగా ఉంటుంది. అంతేనండి, వెజిటబుల్ పులావ్ రెడీ. ఈ రైస్ని ఇలా అయినా తినవచ్చు, ఆనియన్ రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు తక్కువ టైంలో ఇలా చేసి పెట్టవచ్చు. లంచ్ బాక్సెస్లోకి, డిన్నర్లోకి ఇలా చేసుకొని పెరుగు చట్నీతో తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఈ వెజ్ పులావ్ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.